ఆయన అడిగిన క్వశ్చనే కొంచెం ఎలాబొరేట్‌గా అడుగుతున్నా. ఆ! లాస్ట్ టైమ్ ఎలక్షన్స్‌కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు. ఆ! బట్ ఆ తర్వాత చాలా సైలెంట్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి. క్లియర్‌గా అసలు ఎటువైపు ఉండబోతున్నారు. నేను ఇప్పుడు ఎవరికి మౌనిక గా- అప్పుడు కూడా మౌనిక గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి. మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ ఆ నాన్నగారు కలిసి? సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్ అంటే ఒక వ్యక్తులకి. పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే ఇది మార్పు లేదండి, అనుకోవచ్చా? నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి ఎక్కడ. నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. ఇప్పుడు మౌనిక Yes, గారు మౌనిక ఏమన్నా గారి తీ- ఫ్యామిలీ వాళ్ళే- ఉన్నారు. Yes. ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను ఓకే. దాంట్లో నాన్నగారు నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా కమింగ్? నా నాన్నగారు లైక్ ఇట్స్ దర్ ఇదండి. బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే. ఈటీవీ బిజినెస్ సైడ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓటీటీ స్పేస్లో చాలా బిగ్ జైంట్స్ ఉన్నాయి. రైట్ సార్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ దగ్గర Right, నుంచి right. మన రీజనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్ ఏంటంటే చాలామంది ఓటీటీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆ టైం కన్సాలిడేషన్ వస్తుంది మార్కెట్లో. రైట్ సార్ ఒక ఒక యాప్ని ఒక యాప్ అక్వైర్ చేసుకుని చాలా ఇప్పుడు మార్కెట్లో మేబీ 1 or 2 యాప్స్ మాత్రమే మిగిలే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ రీసెర్చ్. రైట్ సార్ అలాంటి టైంలో ఈటీవీ ఇంత అగ్రెసివ్గా వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది. అసలు మీ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ అండి. సో బేసికల్లీ ఏంటంటే ఈటీవీ విన్. సో మీరు అన్నట్టు కన్సల్టేషన్ జరగదో మాకు తెలీదు. బట్ వాట్ వీ థాట్ ఆఫ్ ఇస్ దట్ తెలుగు స్టోరీస్ అవర్ ల్యాండ్ కానీ కొత్త కొత్త మన స్టోరీస్ చెప్పడానికి దేర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ దిస్ దెర్ ఈజ్ అ వాక్యూమ్ అని మేము ఫీల్ అయ్యాము. సో ఎట్లయితే మా హౌస్ నుంచి వచ్చిన చిత్రం లాంటి సినిమాలు కానీ, శ్రీవారి ప్రేమలేఖ లాంటి చిత్రాలు కానీ, సో ఇలాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ తీద్దామని, ఇలాంటి మంచి స్టోరీస్ మళ్ళీ చెప్దామని ఈ థాట్ ప్రాసెస్లో మేము ముందుకు వస్తున్నాము. అండ్ నెక్స్ట్ 1 yearలో మేము 24 ఫిల్మ్స్ అనేది తీద్దాం అనుకున్నాం. ఇవి మంత్కి 2 films లాగా. సో అది దానిలో 80% కొత్త డైరెక్టర్సే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ దట్ ఈటీవీ విన్ టీమ్ మొత్తం 30 members ఉంటారండి. ఫుల్లీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేటెడ్ పీపుల్. 25 ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు కసికసిగా పని చేస్తే మీకు ఎలాంటి సినిమాలు వస్తాయో అలాంటి సినిమాలు మేము చూపించబోతున్నాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉందండి మీ బదులేవు. నేను ట్యాంకర్ లాంటి యాంకర్ ఇక్కడ కూర్చున్నాడు కూడా ఒకటి అడుగుతాడు. ఈటీవీ ఎన్నో సినిమాలు చేసేవయ్యా, Right. నీకు చిత్రం ఎందుకు గుర్తుంది? సో నువ్వు ఏం చదువుతున్నావు అప్పుడు చెప్పు, నేను చెప్తాను. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దాంట్లో, నేను చెప్పనా? మనోజ్ గారు ఇప్పుడు పాత మనోజ్ గుర్తొచ్చాడు.